బిగ్ బ్రేకింగ్ న్యూస్. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు అలాగే ఆయన సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చి మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయారు. అనంతరం మీడియా ప్రతినిధుల మైక్ తీసుకొని మోహన్ బాబు దాడి చేయగా మోహన్ బాబు బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేశారు. దాంతో మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంచు ఫ్యామిలీ రచ్చ రోడ్డుకెక్కింది. మనోజ్ మోహన్ బాబుల మధ్య గొడవ ముదిరింది. తాజాగా జల్పల్లిలోని మంచు టౌన్కు చేరుకున్న మంచు మనోజ్ దంపతులు మంచు మనోజ్ వాహనాన్ని గేటు దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. అనంతరం లోపలికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొదట పోలీసు అధికారులను కలిసి ఇంటికి వచ్చిన మనోజ్ దంపతులను ఇంట్లోకి రాకుండా బౌన్సర్లు అడ్డుకున్నారు. గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పెట్టడంతో చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయారు మనోజ్ దంపతులు. 7 నెలల పాప లోపలే ఉందని ఆందోళన వ్యక్తం చేసిన మౌనిక గేట్లను తోసుకుని లోపలికి వెళ్లారు. అయితే ఇరుపక్షాల బౌన్సర్లను పోలీసులు బయటకు పంపారు. రైట్, పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మనం గత 3 రోజుల నుంచి చూస్తున్నాము ఈ మంచు ఫ్యామిలీ గొడవ. అయితే మొదటగా మోహన్ బాబు పిఆర్ టీం అసలు అటువంటిది ఏమి లేదు, గొడవ ఏమి లేదు అన్నట్లుగా వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఆఖరికి దాడులు చేసుకునే పరిస్థితిని చూస్తున్నాము. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూడాలి, అసలు ఈ గొడవకు మొత్తానికి అసలు కారణం ఏంటి? సురేష్, మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు ప్రస్తుతం రోడ్డుకెక్కాయనే చెప్పాలి. ప్రధానంగా గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్లు గనక మనం చూసుకున్నట్లయితే మోహన్ బాబు మనోజ్ మీద దాడి చేయటం, ఆ తర్వాత వాళ్ళు పరస్పరం పోలీసుల దాకా కూడా ఈ పంచాయతీ చేరటం, అక్కడి నుంచి ఏకంగా బౌన్సర్లను పెట్టుకొని తమ రక్షణ కోసం పరస్పరం దాడుల కోసం ప్రయత్నాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా వరుస వెంట ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటి వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయనే చెప్పాలి. ఈ మొత్తం ఎపిసోడ్ ను కవర్ చేసేందుకు వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల మీద కూడా మోహన్ బాబు ఒక రకంగా ఆయనకున్నటువంటి బౌన్సర్లు వీళ్ళందరూ కూడా మీడియా సిబ్బంది మీద దాడికి పాల్పడినట్లు చాలా స్పష్టంగా ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. మోహన్ బాబు ఏకంగా ఒక మీడియా ప్రతినిధి మైకుని చేతబొట్టుకొని అక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ల మీద వాళ్ళపైన విసురుతూ దాడి చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి దృశ్యాల ద్వారా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. మీడియా ప్రతినిధులను ఒక రకంగా వాళ్ళ మీద దాడికి మోహన్ బాబు పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన అటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో సీనియర్ సినీ నటుడుగా ఉన్నటువంటి మోహన్ బాబు తన విచక్షణను కోల్పోయి ఈ విధంగా మీడియా ప్రతినిధుల మీద దాడికి పాల్పడటాన్ని చూస్తే ఇది ఏమాత్రం కూడా సరైనది కాదని మీడియాకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నాయి. తక్షణమే మోహన్ బాబు మీద పోలీసులు కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ కుటుంబ సభ్యులంతా కూడా కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది పోయి అటు ఇరు వర్గాలు కూడా బౌన్సర్లను ఉపయోగించి ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా పరస్పరం దాడులకు పాల్పడటం, ఆ రచ్చంతా కూడా వీధికి ఎక్కటం, దీంతో ప్రస్తుతం ఈ కుటుంబ సమస్య కాస్త పబ్లిక్ లోకి చేరింది.
దీంతో ఈ అంశాన్ని అటు తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా, అటు మోహన్ బాబు అభిమానులంతా కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు. మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతోంది, అసలు సమస్య ఎక్కడొచ్చింది, ఆస్తుల కోసం ఈ విధంగా కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డు ఎక్కటం, దీన్ని అందరూ కూడా నిశ్చితంగా కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో మోహన్ బాబు అటు ఆయన కుమారుడు నియమించుకున్నటువంటి ప్రైవేటు సెక్యూరిటీ ఏదైతే ఉందో ఈ బౌన్సర్ల యొక్క అత్యుత్సాహం మీద కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు. ఒక రకంగా ప్రైవేటు సైన్యంతో ఎవరి మీదైనా కూడా దాడి చేయొచ్చు, ఎవరు మీద దాడి చేసినా కూడా ఎవరు పట్టించుకోరు అన్నటువంటి రీతిలో ఇప్పుడు ఈ సినిమా వర్గాలు, సినీ ప్రముఖులు వీళ్ళంతా కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఇవాళ మోహన్ బాబు ఇష్యూలో చాలా స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఎవరైతే మీడియా ప్రతినిధుల మీద దాడికి పాల్పడ్డారో ఆ ప్రైవేటు బౌన్సర్ల మీద కూడా కేసులు నమోదు చేయాలి, మోహన్ బాబు మీద కూడా కేసు నమోదు చేయాలని ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయి. మరి దీని మీద తక్షణం గనక ప్రభుత్వం స్పందించాలి. అటు పోలీసులు కూడా వెంటనే చర్యలు చేపట్టిన పక్షంలో రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని అటు జర్నలిస్టు సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సురేష్, ఇకపోతే రామకృష్ణ, అసలు ఈ మంచు మనోజ్ జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆ గేట్లు తోసుకొని లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? బహుశా కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళ మధ్య కొన్ని వాటాలకు సంబంధించినటువంటి కొంత సెటిల్మెంట్ జరిగినప్పటికీ కూడా ఈ స్కూల్ వ్యవహారానికి సంబంధించి కొంత కుమారుడికి వాటా సరైన భాగాన్ని పంచలేదన్నటువంటి అభిప్రాయంలో మనోజ్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే మనోజ్కి మోహన్ బాబుకి మధ్య కూడా మొన్న తీవ్ర స్థాయిలో విభేదాలు జరగటం, వాళ్ళిద్దరూ కూడా ఒక రకంగా ఘర్షణ పడినట్లుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మనోజ్ తన వ్యక్తిగత సిబ్బందిని, ఎందుకంటే తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో మనోజ్ కూడా బౌన్సర్లను పెట్టుకున్నారు. అదే క్రమంలో మోహన్ బాబు కూడా ఒక ప్రైవేటు సైన్యాన్ని తన వెంట నియమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మరో కుమారుడు కూడా మరి ఆయన మనోజ్కు వెన్నంటి ఉన్నాడు అన్న విషయం కూడా తెలుస్తోంది. బహుశా మరి మోహన్ బాబు ఒంటరిగా ఇద్దరు కుమారుల మీద ఫైట్ చేస్తా ఉన్నారా ఏంటి అనేది ప్రస్తుతం అయితే నిత్యం కూడా వాళ్ళు సినిమాల్లో ఇలాంటి సిచ్యువేషన్ లో మోహన్ బాబు కావచ్చు, వాళ్ళ కుమారులు కావచ్చు నటించినటువంటి సందర్భాలు చాలా సినిమాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్లన్నీ కూడా మనం చూసుకుంటాం. కానీ ప్రస్తుతం వాళ్ళ వ్యవహారం ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కడం తోటి నిజంగా ఈ ఒక రకంగా ఆ సినిమా మనం 3 గంటలు చూసే సినిమా నీళ్లు నిజ జీవితంలోనే రోడ్డుకి ఎక్కించి చూపిస్తున్నటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ ఆస్తుల విభేదాలను స్వయంగా వాళ్ళంతా కూడా నిశ్చితంగా మీడియా ద్వారా, అటు సోషల్ మీడియా ద్వారా వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తా ఉన్నారు. మరి ఈ ఆస్తుల విభేదాలను వాళ్ళంతా కూడా కుటుంబం అంతా కూడా కలిసి కూర్చొని, ఎందుకంటే ఇద్దరు కుమారులు ఉన్నారు, అటు మంచు లక్ష్మి ఆమె కూడా అటు సినిమా రంగంలో కూడా ఆమె కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఈ కుటుంబం అంతా కూడా కూర్చొని కలిసి ఈ విభేదాలను పరిష్కరించుకోవాలి. గతంలో ఇలాంటి అంశాలను దాసరి నారాయణరావు, ఎందుకంటే మోహన్ బాబుకు ఆయన స్వయంగా గురువుగా భావిస్తాడు దాసరి నారాయణరావు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దాసరి నారాయణరావు వద్దకు ఈ పంచాయతీలన్నీ చేరాయి. ఆయనే స్వయంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలను ఎప్పటికప్పుడు పెద్దగా ఆయన పరిష్కరిస్తూ వచ్చేవాడు. అయితే ప్రస్తుతం మోహన్ బాబుకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఇక దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత ఆయనకు కనీసం ఒక దిక్సూచిగా పెద్ద తరహాగా వ్యవహరించే వాళ్ళు ఎవరూ లేకపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో మోహన్ బాబు తన కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల సెటిల్మెంట్ వ్యవహారాన్ని
ఎవరి ముందుంచాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా ప్రస్తుతం రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది సురేష్. ఇకపోతే మోహన్ బాబు మీడియా ప్రతినిధుల మీద దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారా? ప్రస్తుతం అయితే ఇంకా ఆ మీడియా ప్రజలు ఒక కెమెరామెన్ కి ఒక రిపోర్టర్ కూడా ఈ మోహన్ బాబు దాడిలో వాళ్ళిద్దరి మీద కూడా ఈ మోహన్ బాబు దాడి చేయడం జరిగింది. బహుశా ఆ ఇద్దరు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే పోలీసులకు ఫిర్యాదు అయితే అందనటువంటి పరిస్థితి. పోలీసులకు గనక ఫిర్యాదు చేస్తే వాళ్ళు కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంది సురేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. కెమెరాలని వాళ్ళు ఓటి స్వయంగా తలపైన దాడి చేయడంతో అతనికి గాయాలు పాలు కావడం జరిగింది. అతను ఇప్పటికే హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. మరోవైపు వాళ్ళ బౌన్సర్లు విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే మీడియా ప్రతినిధులు కూడా పోలీసులకు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడి కూతురుంది లోపల దోడదారే మీరు బచ్చారు అందరు దిమాకే వీటి ఎవరైనా హిందీలో మాట్లాడండి అయ్యా. కూతురుందిరా లోపల ఫోన్ సైడ్ అనుకోండి తమ్ముడు, మీరు ఏంటమ్మా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు.